హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఇన్స్టెంట్గా మటన్ బిర్యానీ ఎలా చేయాలో నేర్పిస్తాను. వచ్చేసేయండి. దానికి ముందుగా మనం ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే అది బాగా ఉడుకుతుంది. దానికి ఏం చేయాలంటే అప్పుడు ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే దానికి కావాల్సిన మసాలా సాజీరా, చెక్క, మొగ్గ, ఇగో స్టార్ మసాలా అండ్ బిర్యానీ మసాలా, ఇలాచి, జీడిపప్పులు ఇవన్నీ తీసుకొని అలా పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం కొత్తిమీర అండ్ పుదీనా కూడా కట్ చేసుకొని వాష్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా మనం తయారు చేసింది ఒక 2 స్పూన్స్ రెడీగా పెట్టుకున్న తర్వాత అట్ ద సేమ్ టైం ఇక వాటర్ కూడా నేను వేడి చేసుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో మసాలాలు కూడా కొంచెం యాడ్ చేశాను. ఎందుకంటే ఆ మసాలాలు మన రైస్కి పట్టాలి కాబట్టి. ఇది ఇక్కడ తెరలే వరకు అంటే అది బాగా పొంగే వరకు అలా మసాలాలో ఉంటుంది. పెట్టిన మటన్ని మనం గిన్నెలో తీసుకోవాలి. అలాగే ఆనియన్స్, పుదీనా, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేపిన తర్వాత అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావలసిన కారం ఉంది. ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ మసాలాలన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలాలన్నీ కూడా అందులో వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా కూడా ఈ స్టేజ్లోనే మనం యాడ్ చేయాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కర్డ్ ఉంటుంది కదా, కర్డ్ కూడా వేసుకోవాలి. ఇది వేసుకొని గంటితో కాదు, మనం చేతితో అయితే కరెక్ట్గా కలపడానికి ఈజీగా ఉంటుంది. అలాగే 4 పచ్చిమిరపకాయలు, మిగిలిన కొత్తిమీర, పుదీనా కూడా కలిపి మొత్తం మసాజ్ చేసేయాలి. ఆ మసాలా అంతా కూడా ఆ ముక్కలకి పట్టేలాగా మనం కలుపుతూ ఉండాలి. బాగా కలిపిన తర్వాత దాన్ని బాగా డివైడ్ చేసుకొని ఆ గిన్నెకి 4 వైపులా కూడా మంచిగా సర్దుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి అలా ఉంచితే ఏంటంటే ఆ మసాలా అంతా కూడా ఆ మటన్ ముక్కలకి మంచిగా పడుతుంది. తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ వాటర్లో మసాలా కొంచెం వేసి మసాలా దినుసులు వేసి తెరిలిన తర్వాత మనం పెట్టుకున్న రైస్ని దాంట్లో ఉడికించాలి. ఇక్కడేంటి ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ కూడా వేయాలి ఆ వాటర్లో. దానివల్ల ఏంటంటే ఆ రైస్కి పడుతుంది. ఈ మసాలాలో నేనేం చేశానంటే ఒక లెమన్ తీసుకొని దాన్ని పైన ఇలా పిండాను అనమాట. పిండిన తర్వాత 75% ఉడికిన రైస్ని తీసుకొచ్చి దాని మీద మొత్తం మనం ఇలా లేయర్ లాగా వేసేసేయాలి. నేనైతే స్ట్రైట్గానే వేశాను. ఎందుకు అంటే ఈ రైస్లో ఉన్న ఈ వేడిదనంతో ఆల్రెడీ మటన్ మనకి కొంచెం కుక్ అయిపోయింది కాబట్టి ఈజీగా కుక్ అవుతుంది అనమాట. మొత్తం వేసేసి దాని మీద ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసి, ఇంకా కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో కొంచెం కుంకుమ పువ్వు, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా ఇవన్నీ వేస్తే కూడా ఆ గార్నిష్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేసి తర్వాత స్లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే టేస్టీ మటన్ ఇన్స్టెంట్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి.